సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఇంతింతై వటిడింతై అచ్చంగా ఈ సామెత బాహుబలికి వర్తిస్తుందనడంలో సందేహమైతే లేదు. ఎందుకంటే బాహుబలి సినిమా తీసేటప్పుడు ఓ మామూలు సినిమానే, ఓ కమర్షియల్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఓ కమర్షియల్ జానపద చిత్రం అంతే. ఇదే సగటు సినీ ప్రేక్షకుడు, సగటు సినీ జనం మనసులోని మాట. కానీ రిలీజ్ అయిన తర్వాతే తెలిసింది అదో సినిమా సునామీ అని, రికార్డుల రారాజు అని. మెల్లగా చినుకులా స్టార్ట్ అయిన ఈ సినిమా తీరం దాటే తుఫానులా విజృంభించి విరుచుకుపడింది బాక్స్ ఆఫీస్ వద్ద. ఫలితం ఎక్కడి రికార్డులు అక్కడికక్కడే చల్లా చెదరైపోయాయి. హోల్ అండ్ సోల్ ధీరోదత్తంగా నిలిచింది బాహుబలి టోటల్ ప్యాకేజ్. ఇప్పుడు రికార్డులంటే బాహుబలివే. ఒకటో పార్ట్ కావచ్చు, రెండో పార్ట్ గురించి మాట్లాడుకోవచ్చు. పార్ట్ ఏదైనా పేరు మాత్రం ఒక్కటే, బాహుబలి. ఈ సినిమా మొదలయ్యే ముందు అనుకున్న బడ్జెట్ కేవలం 150 కోట్లు. తొలి పార్ట్ విడుదలయ్యే సమయానికి ఆ ఫిగర్లో మార్పులొచ్చాయి. దానికి మరో 100 చేరిపోయింది. మొత్తంగా 250 కోట్ల బడ్జెట్తో తెరపై ఆవిష్కృతమైంది. కానీ కంక్లూజన్ టైంకు అది రెట్టింపైంది. 450 కోట్లకు చేరింది బడ్జెట్. ఆనాటికి నిర్మాత శోభు ప్రకటించిన విషయం అది. మరి అప్పటికే కంక్లూజన్ 40% పూర్తయింది. మిగతా షూటింగ్ కోసమే అంత ఖర్చు చేశారా? భారీ విజువల్స్, ప్రేక్షకుల్ని కుర్చీలకు కట్టిపడేసే గ్రాఫిక్స్, విజువల్ గ్రాండియర్కి అంత పెట్టారా అంటే అది కాదంటున్నారు. అసలు వాస్తవం అక్కడే ఉందట. ఎందుకంటే హీరో దగ్గర నుంచి సెట్లో దాదాపు పనిచేసిన అందరి కష్టం కోసమేనట. వారి పారితోషికాలను సినిమా కోసం భారీగా పెంచడమే అంత బడ్జెట్కు కారణమైందట. వాస్తవానికొస్తే ఏ సినిమా తీసుకున్నా ఇప్పుడు బడ్జెట్లో దాదాపు 60% దాకా నటీనటుల రెమ్యునరేషన్లకే చెల్లిపోతుంది. మిగతా మొత్తాన్ని ఆ సినిమా తీసేందుకు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు బాహుబలి విషయంలోనూ ఇలాగే జరిగినా వాటితో పోలిస్తే తక్కువే అంటున్నారు సినీ విశ్లేషకులు. బాహుబలి కోసం తొలుత ప్రభాస్కు 25 కోట్ల పారితోషికాన్ని ఒప్పుకున్నారట. అయితే బాహుబలి 2 వచ్చేసరికి పారితోషికం కాస్త 75 కోట్లయిందని వినికిడి. మరి దాదాపు 5 ఏళ్లు ఒకే సినిమా కోసం ప్రభాస్ లాంటి స్టార్ హీరో డేట్లు ఇవ్వడం, ఆ డేట్లకు అంత పారితోషికం అంటే ఓ రకంగా రీజనబుల్ అనుకోవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక డైరెక్టర్ రాజమౌళి గురించి చెప్పేదేముంది? అంతేకాదు, రెండో భాగానికి కళ్ళు చెదిరే బిజినెస్ జరగడంతో బాహుబలిలో భాగమైన ప్రతి ఒక్కరికి ఆ ఫలాలు అందే నిర్ణయం తీసుకున్నాడట నిర్మాత. అలా పెంచిన పారితోషికాలు, అందించిన ఫలాల్ని కూడా బడ్జెట్లో కలపడంతో ఆ ఫిగర్ అమాంతం పెరిగిపోయిందని చర్చించుకుంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు ఆ బడ్జెట్కు తగినట్టుగా వ్యాపారం చేసిన బాహుబలి 2 బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లనే సాధిస్తూ దూసుకుపోతోంది. ఆ సినిమాకు పెట్టిన ఖర్చంతా ఓ 2-3 రోజుల్లో వచ్చేస్తోందని అనుకోవడంలో సందేహమే లేదంటున్నారు. మరి ఇలా బాహుబలి తాను సెట్ చేసిన మునుపటి రికార్డులనే బద్దలు కొడుతూ ఇంకెన్ని కొత్త రికార్డులు తిరగరాయలేని, చెరిపేయలేని రికార్డులను చరిత్ర పుటల్లో లిఖిస్తుందో చూడాలి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.